ఎర్రచందనం కొల్లగొట్టారు. ముందు టీడీపీ ప్రభుత్వంలో అడవిలోకి వెళ్లి ఎర్రచందనం చెట్టు చూడాలంటేనే భయపడేలా కఠిన చర్యలు తీసుకుంది. స్మగ్లర్లు దొంగలపై ఉక్కుపాదం మోపింది. అడవిలోకి వెళ్తే ప్రాణాలతో తిరిగి రాలేమనే భయాన్ని చూపించింది. జగన్ సర్కారు వచ్చాక అందుకు పూర్తి భిన్నంగా సాగింది. దోచుకున్న వారికి దోచుకున్నంత అన్నట్లుగా ఎర్రచందనం కొల్లగొట్టారు. ఇందుకోసం వ్యవస్థలను నిర్వీర్యం చేశారు. రక్షణ దళాన్ని బలహీనపరిచారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైసీపీ పెద్ద మనిషి నేతృత్వంలో అడవి స్మగ్లర్లకు అడ్డాగా మారిపోయింది. అచ్చం సినిమా ఫక్కీలో వ్యవహారం సాగించారు. ఇటు గనులు అటు అడవిని గుప్పిటి పట్టిన ఆయనే అక్కడ పెద్ద పుష్ప. అడవిని గుల్ల చేసి ఎర్రచందనం దేశాలు దాటించారు. సర్కారు అమ్మిన సరుకు కంటే దొంగలు దోచుకున్నదే రెట్టింపు. పనిలో పనిగా అడవిలో అడ్డగోలుగా అక్రమ మైనింగ్ కు పాల్పడ్డారు. ఎర్రచందనం కోసం శేషాచలం అడవిలోకి వచ్చే స్మగ్లర్లు కరుడుగట్టిన వారు. నాటు ఆయుధాలు, కత్తులు, గొడ్డళ్లతో దాడులు చేసి పోలీసులు, అటవీ సిబ్బందిని హత్య చేసిన ఉదంతాలు అనేక ఉన్నాయి. ఇలాంటి క్రూరమైన ముఠాలను ఎదుర్కొనేందుకు 2014-19 కాలంలో తెలుగుదేశం ప్రభుత్వం ఎర్రచందనం సాయుధ ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ను బలోపేతం చేసింది. అత్యాధునిక ఆయుధాలు సమకూర్చింది. స్మగ్లర్లను ధీటుగా ఎదుర్కొనేందుకు వీలుగా ప్రత్యేక శిక్షణ ఇప్పించింది. జగన్ సర్కారు వచ్చాక ఈ వ్యవస్థ నిర్వీర్యమైంది. 463 మంది సభ్యులుండే టాస్క్ ఫోర్స్ లో ఇప్పుడు 230 మంది మిగిలారు. అంటే సగానికి సగం బలం తగ్గిపోయింది. దాన్ని బలోపేతం చేసే ప్రయత్నాలేవి జగన్ సర్కార్ చేయలేదు. టాస్క్ ఫోర్స్ బలహీనపడిందని గుర్తించిన స్మగ్లర్లు శేషాచలాన్ని జల్లెడబట్టారు. ఎర్రచందనం చెట్లు నేలకూల్చి సరుకును విదేశాలకు తరలించారు. అటవీ పర్యావరణ శాఖ మంత్రిగా చిత్తూరు జిల్లాకు చెందిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డినే ఉన్నారు. ఆయన కూడా ఈ విషయంలో పెద్దగా శ్రద్ధ చూపలేదు. ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న సరుకులో సింహభాగం రెగ్యులర్ పోలీసులు వాహనాల తనిఖీల్లో భాగంగా పట్టుకున్నవే. ఎర్రచందనం స్మగ్లింగ్ కోసం అచ్చం సినీ ఫక్కీలో స్క్రీన్ ప్లే నడిపారు. అటవీ ప్రాంతంలో ఉండే ఫ్రంట్ లైన్ ఫారెస్ట్ స్టాఫ్ ను పక్కకు తప్పించారు. వీరు అడవిలో కీలకమైన పాయింట్లలో గస్తీ తిరుగుతుంటారు. మనుషుల కదలికలను సులువుగా పసిగట్టగల శిక్షణ వారికుంది. అలాంటి వారిని ఇతర విధుల పేరిట జిల్లా సరిహద్దు ప్రాంతాలకు పంపించారు. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్లను ఎర్రచందనం బాగా ఉన్న ప్రాంతాల నుంచి ఇతర ప్రాంతాలకు ఉద్దేశపూర్వకంగా పంపించారు. ఎర్రచందనం స్మగ్లింగ్ సులువుగా జరిగేలా ఇలా మాస్టర్ ప్లాన్ ను అమలు చేశారు. ఫ్రంట్ లైన్ సిబ్బంది లేకపోవడంతో దర్జాగా సరుకును అడవి నుంచి దాటించేశారు. సినిమాల్లో కూడా ఇంతే. చిత్తూరు జిల్లా పెద్ద పుష్ప దీన్నే కాపీ కొట్టారు. ఎర్రచందనానికి కాపలా ఉన్న ఫారెస్ట్ అధికారులు, సిబ్బందిని తన అధికార బలంతో ఇతర ప్రాంతాలకు ఓడిపై పంపించి స్మగ్లర్లకు కొమ్ము కాశారు. వారు దర్జాగా సరుకు ఎత్తుకెళ్లిపోయారు. జగన్ సర్కార్ 4.5 ఏళ్ల వ్యవధిలో కేవలం 836.12 టన్నుల ఎర్రచందనం విక్రయించింది. కానీ స్మగ్లర్లు దోచుకెళ్లింది 8,000 మెట్రిక్ టన్నులపైనే ఉంటుందని అటవీ శాఖ వర్గాల అంచనా. అంటే జగన్ పాలనలో సర్కారు విక్రయించిన ఎర్రచందనం కంటే దొంగలు ఎత్తుకెళ్లిన సరికే చాలా ఎక్కువగా ఉందని నిర్ధారణ అవుతోంది. అటు టాస్క్ ఫోర్స్ ను నిర్వీర్యం చేసి ఇటు ఫారెస్ట్ అధికారులను ఎర్రచందనానికి రక్షణగా లేకుండా చేయడంతో 100 కోట్ల విలువైన సరుకు దొంగల పాలైనట్లు స్పష్టమవుతోంది. ఈ పరిణామాల వెనుక ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన పెద్ద పుష్ప పాత్ర ఉందని అధికార, రాజకీయ వర్గాలు బాహాటంగా చెబుతున్నాయి. ప్రభుత్వం సిఐడితో విచారణ చేయిస్తే అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని అధికార వర్గాలు అంటున్నాయి.